హెయిర్ ఆయిలింగ్కి అయితే నేను నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్లో కొంచెం రోస్మేరీది ఆయిల్ డ్రాప్స్ యూస్ చేస్తాను అనమాట, సోల్ఫుల్ వాళ్ళది. సో ఇది నాకు బాగా అనిపించింది. అండ్ దీన్ని మంచిగా రూట్స్లోకి అప్లై చేసేసుకొని అలాగా లూజ్గా బ్రెయిడ్ చేసేసుకుంటా. సో ఎక్కువ టైట్గా లాగకుండా లూజ్గా బ్రెయిడ్ చేసేసుకుని దాన్ని సాటిన్ మాస్క్లో పెట్టేసుకుంటాను అనమాట. సో దానివల్ల మంచిగా ఆయిల్ ఒక 1 అవర్కి ఉంచితే అలా లోపలికి ఇంకుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మాస్క్ అప్లై చేస్తాను ఒక 20 మినిట్స్కి. ఇదేమో వీక్లీ వన్స్ చేస్తాను. సో ఇది మన షికాకాయను ఆమ్లా పేస్ట్ యూస్ చేస్తా. సో డాండ్రఫ్కి హెయిర్ గ్రోత్కి యూస్ఫుల్ ఉంటుంది అని. అండ్ దాని తర్వాత నార్మల్ రెగ్యులర్ షాంపూయింగ్ చేసేసి ఇలాగ మైక్రోఫైబర్ టవల్ యూస్ చేస్తున్నాను ఈ మధ్య. సో దానివల్ల నాకు బేబీ హెయిర్స్ వచ్చి కొంచెం టైట్గా లాగకుండా ఉండడం వల్ల బ్రేకేజ్ అయితే తగ్గింది. అండ్ కొంచెం డ్రై అయిన తర్వాత నేను ఇలాగా లోరియల్ వాళ్ళ సీరం యూస్ చేసి కొంచెం హెయిర్ని స్మూత్ చేసి తర్వాత దాన్ని చిక్కు తీసుకుంటే అలా స్ట్రైట్గా బాగా షైనీగా కనిపిస్తుంది అనమాట. సో ఇది నా హెయిర్ కేర్ రొటీన్. నచ్చితే సబ్స్క్రైబ్ టు అవనీస్ హోమ్.